మనం రామగుండం నియోజకవర్గంలో ఉన్నాము. ప్రస్తుతం మనతో పాటుగా బీజేపీ పార్టీకి సంబంధించిన మేనిఫెస్టో కమిటీ సభ్యులు ఉన్నారు. మరి కొమ్మల స్వామి ఉన్నాడు మనతో. అసలు ఏంటి బీజేపీ మేనిఫెస్టో ఎలా ఉండబోతుంది? మరి కాంగ్రెస్ పార్టీకి ధీటుగా ఉండబోతుందా, లేదంటే మరి ఎలా ఉండబోతుంది? లేదంటే బీఆర్ఎస్ పార్టీ లోకల్ తెలంగాణ రాష్ట్ర ప్రాంతంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీకి ధీటుగా ఉండబోతుందా? ఏ పార్టీకి, మరి జాతీయ పార్టీకి ధీటుగా ఉండబోతుందా, ప్రాంతీయ పార్టీకి ధీటుగా ఉండబోతుందా అన్న విషయాన్ని ఈ స్వామి ద్వారా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అదే కాదు, ఇక్కడ పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గం కావచ్చు, లేదంటే తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు, మేనిఫెస్టో వివరాలు అంటే మహిళల కోసం కావచ్చు, లేదంటే నిరుద్యోగుల కోసం కావచ్చు, లేదంటే ఇతరత్ర కార్మికుల కోసం కావచ్చు, మరి పిల్లల భవిష్యత్తు కోసం కావచ్చు, అసలు బీజేపీ ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వంగా ఉంది కనుక ఎలాంటి మేనిఫెస్టో కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిందో వారిని అడుగుదాం. అన్న నమస్తే. నమస్కారం. చెప్పండి అన్న, ఎట్లా ఉంది మీ పార్టీ మేనిఫెస్టో, ఎలా ఉండబోతుంది? మా పార్టీ మేనిఫెస్టో ఏం చెప్తుందనంటే, ఇది మేనిఫెస్టో కాదు, సంకల్ప పత్రం అని చెప్పారు. సంకల్ప పత్రం అని అంటే ఒక ఆలోచన, ఇచ్ఛాశక్తి కలిసి అనుకున్నటువంటి అసాధ్యమైన దాన్ని కూడా సుసాధ్యం చేసి దేశం యొక్క సంపూర్ణమైన, సమగ్రమైన, సమ్మిళితమైనటువంటి అభివృద్ధి కోసం కృషి చేస్తున్నటువంటి విధంగా ఉంది. కాబట్టి ఇది మేనిఫెస్టో కన్నా సంకల్ప పత్రం అని మనం చెప్పవచ్చు. దీన్ని మీ మేనిఫెస్టో అంటే ప్రతి నియోజకవర్గంలో కావచ్చు, అంటే ప్రతి గడప గడపకి ఏమైనా అందే అవకాశాలు ఎట్లాంటివి? 100% చేస్తున్నాం. ఇప్పుడు నిరుద్యోగ న్యూస్ ద్వారా కూడా మేము తెలియపరచుకుంటా ఉన్నాం. ఈసారి మా మేనిఫెస్టో కనుక చూసినట్లయితే గత దశాబ్ద కాలం లోపల భారతదేశంలో అనేక రంగాల లోపల, అన్ని క్షేత్రాల లోపల, అన్ని వర్గాల వరకు చేసినటువంటి సంపూర్ణమైనటువంటి సహకారం, మేలును గురించి ప్రస్తావించడం జరిగింది. రాబోయే 2047 వరకు వికసిత భారత్ లక్ష్యంగా భారతదేశం ప్రపంచంలో ఒక నెంబర్ 1 స్థానం లోపల, ఒక విశ్వగురు స్థానం లోపల, విశ్వబంధు లోపల ఏ విధంగా ఉండబోతుందో అనేటువంటి లక్ష్యంతోనే మేము ఈ మేనిఫెస్టోని డిజైన్ చేసి తీసుకురావడం జరిగింది. తప్పకుండా గడప గడపకి ప్రతి ఓటర్ కూడా దీన్ని రీచ్ చేస్తాము. మీ ద్వారా రీచ్ అవుతున్నందుకు నిరుద్యోగ న్యూస్ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తాం. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మేనిఫెస్టోలో మహిళల కోసం మాట్లాడుతున్నారు, మీరే ఎలాంటి విషయాలు మాట్లాడారు? కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో మీరు చూస్తే 2019లో ప్రతి మహిళకి ఏం చేసినంటే వాళ్ళు 72,000 రూపాయలు ఇస్తాం సంవత్సరానికి అన్నారు. ఇప్పుడు మళ్ళీ 2024 లక్ష రూపాయలు ఇస్తామన్నారు. అప్పుడు కూడా ఏ మహిళ కూడా విశ్వసించలే, ఆచరణ సాధ్యంగా హామీలు ఇచ్చాలని చెప్పిండ్రు. అట్లనే మన స్టేట్ గవర్నమెంట్ చూస్తే కూడా ప్రతి మహిళకి 2,500 ఇస్తా ఉన్నారు. 100 రోజుల్లో పూర్తి చేస్తున్నారు, ఇప్పటి వరకు రాలేదు. మీ మేనిఫెస్టోలో అయితే మహిళా అభివృద్ధి కోసం మనకు ఆలోచిస్తే భారతీయ జనతా పార్టీ యొక్క ఉద్దేశము చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఇది కొంచెం డీటెయిల్గా చెప్పాల్సిన అవసరం ఉంటుంది. మహిళల్ని సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా కూడా పరిపుష్టం చేయాలనేదే భారతీయ జనతా పార్టీ యొక్క ఉద్దేశం. దాంట్లో కనుక మనం చూసినట్లయితే గత 10 ఏళ్ల లోపల 17 కోట్ల మందికి మేము ఉజ్వల గ్యాస్ కనెక్షన్లు ఇచ్చినాం, 7 కోట్ల టాయిలెట్లు కట్టించడం, 3 కోట్ల మంది మహిళలకి ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇల్లు కట్టించడం. అదేవిధంగా చూసినట్లయితే 33% రిజర్వేషన్ ఇచ్చి రాజకీయంగా పరిపుష్టి చేసినాం. అనేక ఏళ్లుగా ఇబ్బంది పడుతున్నటువంటి మైనార్టీ సామాజిక వర్గానికి చెందినటువంటి మహిళలకు ట్రిపుల్ తలాక్ను రద్దు చేసి మేము వాళ్ళకి స్వేచ్ఛనిచ్చినాం. అంతేకాకుండా భూమి నుంచి ఆకాశం వరకు, అంతరిక్షం వరకు ప్రతి చోట మహిళలకి ఇవాళ సమాన అవకాశాలు ఇచ్చినాం. డిఫెన్స్లో 33% రిజర్వేషన్ ఇచ్చినాం. అంతర్గత భద్రత అయినటువంటి పోలీసులో 33% రిజర్వేషన్ ఇచ్చినాం. మహిళలను అన్ని రంగాల లోపల సమృద్ధిగా చేయాలనుకుంటున్నాం. ఇవాళ ఒక మహిళ పెళ్ళైన తర్వాత గర్భిణీ స్త్రీగా ఉన్నప్పుడు పౌష్టికాహారం నుంచి తను డెలివరీ అయిన తర్వాత తన పిల్లలకి ఆహారం వరకు అనేక రకాల పథకాల ద్వారా మహిళల్ని ఒక సమగ్రమైన అభివృద్ధి పథంగా మనం తీసుకుపోయే ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి ఒక రంగం ద్వారానే ఒక మంత్రిత్వ శాఖ పెట్టి అభివృద్ధి చేయాలనో, ఒక ప్రొవైడర్గా ఉండకుండా ఒక ఎనేబులర్గా ఉండాలి. మహిళలు ఈ దేశ ఆర్థిక శక్తికి ఒక చోదక శక్తిగా భావించేటువంటి, నారీ శక్తి వందనగా భావించేటువంటి పార్టీ. కాబట్టి ఆ విధంగా మేము మహిళల్ని చూసుకుంటున్నాం. లాస్ట్ టైం కూడా కాంగ్రెస్ వాళ్ళు చెప్పినటువంటి హామీతో ప్రజలు నమ్మలే, ఆచరణ సాధ్యంగా అనేటువంటి వాగ్దానాలు ఎవరు నమ్మరు. 2,500 ఇస్తామని చెప్పి ఇప్పటికి ఎవరు ఇయ్యలే. కాబట్టి ఆ పార్టీకి అలాంటిది ఏమీ ఉండదు. ప్రజలందరూ కూడా, మహిళలు ముఖ్యంగా బీజేపీ వైపు ఉన్నారు, తప్పకుండా ఓటు చేస్తారు. నిరుద్యోగులకు ఎలాంటి అవకాశం కల్పించారు? మనం చూసినట్లయితే మేక్ ఇన్ ఇండియా అనేటువంటి కార్యక్రమాన్ని తీసుకున్నాం. ఇవాళ భారతదేశం లోపల అత్యధికంగా మొబైల్స్ని మనం తయారు చేస్తా ఉన్నాం. అనేక కార్ ఇండస్ట్రీస్ ఇక్కడికి వచ్చినాయి. అదేవిధంగా చిప్ ఇండస్ట్రీస్ని మనం చేయబోతున్నాం. ప్రపంచం లోపల భారతదేశంని ఒక మేకింగ్ హబ్గా చేయాలనేటువంటి ఉద్దేశంతో సత్సంకల్పంతో ఉన్నాము. 2047 కల్లా ప్రపంచంలో భారత్ని ఒక నెంబర్ 1 ఆర్థిక ఎకానమీగా చేయాలనుకుంటున్నాం. కాబట్టి తప్పకుండా మనం చేస్తాం. నేను ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని తెలియజేయాలనుకుంటున్నా. భారతదేశంలో రాబోయే రోజులకు 2030 వరకల్లా ఈవీ ఎలక్ట్రానిక్ వెహికల్స్ని తీసుకురావడం, ప్రతి ఇంటికి ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన ద్వారా ఉచితంగా ఎలక్ట్రిసిటీని అందించడం ఒక అతిపెద్ద వరాన్ని ఇక్కడ మనము మోడీ గారు అనౌన్స్ చేశారు. అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే, ప్రజలకు నేను తెలియదలుచుకున్నది ఏంటంటే, మిగతా పార్టీలన్నీ ఏవేవో గ్యారంటీలు చెప్తున్నాయి. దశాబ్ద కాలంలో మోడీ ఒక గ్యారంటీ, మోడీ ఇచ్చినటువంటి మాటను అందరూ నమ్ముతున్నారు. అందుకే ప్రజలు అంటున్నారు మోడీ గ్యారంటీని మేము నమ్ముతాం, మా ఓటు మోడీకి, మళ్ళీ మోడీ ప్రభుత్వం రావడం గ్యారంటీ అని ప్రజలు విశ్వసిస్తున్నారు. ఎట్లా ఉండబోతుంది మీ పార్టీ? అసలు రాష్ట్రంలో ఎలా ఉండబోతుంది? 100% రాష్ట్రం లోపల ప్రజలందరూ సంసిద్ధంగా ఉన్నారు.
17 సీట్ల లోపల మేము విజయకేతనం ఎగరబోతాం. ఎందుకంటే ప్రజలందరూ కూడా సంసిద్ధంగా ఉన్నారు. మ్యాండేట్ రావాల్సిన అవసరం ఉంది. మేనిఫెస్టోలో మేము చాలా క్లియర్గా చెప్పినాం, ప్రజాస్వామ్యంలో మ్యాండేట్ అనేది క్లియర్. ఎంత ఎక్కువ మెజార్టీ వస్తే అంత ఎక్కువగా కఠినమైన నిర్ణయాలను దేశ హితం కోసం తీసుకోవచ్చు. అందులో భాగంగా మా మేనిఫెస్టోలో కామన్ సివిల్ కోడ్ని కూడా మేము యూనిఫామ్ సివిల్ కోడ్ని కూడా ఇంప్లిమెంట్ చేయడానికి సంసిద్ధంగా ఉన్నాం. అన్నిటికి మించి ఈసారి ఒక గొప్ప నిర్ణయం తీసుకోబోతున్నాం. 1 నేషన్ 1 ఎలక్షన్ తీసుకోబోతున్నాం. కాబట్టి ఇలాంటి గొప్ప నిర్ణయాలు తీసుకోవాలనుకున్నప్పుడు అతిపెద్ద మెజార్టీ అవసరం ఉంటుంది. ఆ మ్యాండేట్ని ప్రజలు ఇస్తారు తప్పకుండా. కాబట్టి గొప్ప నిర్ణయాలు తీసుకొని దేశంని ప్రపంచంలో ఒక విశ్వగురుగా ఉంచడానికి ప్రయత్నం చేస్తున్నాం. అందుకే ఈసారి మేము 400 సీట్లు కావాలని అడుగుతున్నాం. ఇంకా చెప్పండి, అసలు ఇప్పుడు పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో మీరున్నారు, ఎట్లా ఉండబోతుంది? అంటే గతంలో మీకు ఇప్పటివరకు ఇక్కడ అవకాశం రాలేదు మీ పార్టీ నుంచి, మరి ఇప్పుడు ఎలా ఉండబోతుంది? మేము చాలా క్లియర్గా ఉన్నది మా పార్టీ. 75 ఎస్సీ నియోజకవర్గాలు ఉన్నాయి దేశం లోపల. ఎక్కడైతే మేము ఇప్పటివరకు భారతీయ జనతా పార్టీ దేశంలో ఒక 100 స్థానాలు ఇప్పటివరకు గెలవలేదు. అందులో ఒక 75 స్థానాల్లో ఈసారి జయకేతనం ఎగరేయాలని అనుకుంటున్నాం. అందులో పెద్దపల్లి పార్లమెంట్ పార్టీ కూడా మ్యాపింగ్ చేయడం జరిగింది. తప్పకుండా మా పార్టీ అధిష్టానము, స్టేట్ పార్టీ, తర్వాత ఇక్కడ కూడా చాలా కృతనిశ్చయంతో ఉన్నాం. తప్పకుండా ఈసారి గెలిచాం. ప్రజలు కూడా సిద్ధంగా ఉన్నారు. ఈసారి మోడీకి గిఫ్ట్ ఇవ్వాలని చెప్పి సిద్ధంగా ఉన్నారు. ఎట్లా ఉంది ఇప్పుడు ఇది తెలంగాణ రాష్ట్రంలో ఉచిత విద్యుత్ అని చెప్పేసి అని అంటున్నారు. మీరు కూడా 200 యూనిట్ల 300 యూనిట్ల విద్యుత్ ఫ్రీగా ఇస్తున్నాం అని చెప్పేసి గతంలో కూడా చెప్పారు. ఎట్లా ఉంటుంది అసలు? మేము అదే అంటున్నాం, ఏది ఉచితంగా ప్రొవైడర్గా కాకుండా ఒక ఎనేబులర్గా ఉండాలనేది మా ఉద్దేశం. అందుకే మా ప్రధానమంత్రి మోడీ గారు చాలా అద్భుతమైనటువంటి పథకాన్ని తీసుకొచ్చిన. ఆ పథకం పేరు PM సూర్యఘర్ యోజన. ప్రతి ఇంటి పైన సోలార్ లైట్ ద్వారా తీసుకొని రావడం, దాని ద్వారా పర్యావరణ హితం అవుతుంది. తద్వారా ఏమవుతుందంటే ఆ ఇంటి ఓనరు ఎలక్ట్రిసిటీ వాడుకొని మిగతాది గ్రిడ్కి అనుసంధానం చేసి దాని ద్వారా డబ్బులు సంపాదించేటువంటి కార్యక్రమాన్ని కూడా చేస్తున్నారు. ప్రభుత్వం మీద భారం పడకుండా ప్రభుత్వంలో ప్రజల్ని భాగస్వామ్యం చేసి దేశాభివృద్ధి కోసం ఉపయోగపడే విధంగా ఈ పథకాన్ని రూపుదిద్దడం జరిగింది. వచ్చే 5 ఏళ్ల లోపల 10 కోట్ల ఇళ్లకు ఇవ్వాలని చెప్పి లక్ష్యం పెట్టుకోవడం జరిగింది. తప్పకుండా లక్ష్య సాధనలో ముందుకు పోతాం. తప్పకుండా దేశం లోపల ప్రజలందరికీ ఉచిత విద్యుత్ ఇస్తూ దేశాన్ని పర్యావరణమైన హితంగా దేశంగా మార్చడానికి మేము సంసిద్ధంగా ఉన్నాం. తప్పకుండా సాధిస్తాం. పూర్తి స్థాయిలో మీ పార్టీ నుంచి పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గానికి ఏదైనా అంటే అభివృద్ధి చేసే అవకాశం ఉందా? 100% చాలా ఉన్నాయి. మాకు ఉడాన్ స్కీమ్ కింద బసనాయర్ ఎయిర్పోర్ట్ ఉన్నది. అదేవిధంగా చాలా చేసినాం. గత 10 ఏళ్ల లోపల కనుక మనం చూస్తే తప్పకుండా ఇక్కడ ప్రజలు ఓట్ చేయాలి. ఎందుకంటే NTPC ఎక్స్టెన్షన్ ఇచ్చినాం, NTPC పవర్ ప్లాంట్ ఎక్స్టెన్షన్ ఇచ్చినాం, FCI యూరియా రివైవ్ చేసినాం. అదేవిధంగా చూసినట్లయితే అమృత్ యోజన కింద మనం రామగుండం రైల్వే స్టేషన్ అద్భుతంగా అభివృద్ధి చేసినాం. అదేవిధంగా చూసినట్లయితే మనము FM రేడియో స్టేషన్ శాంక్షన్ చేసినాం. తర్వాత మనం కనుక గమనించినట్లయితే భారత్ ఆయుష్మాన్ మందిర్ ఏదైతే ఉన్నదో మనం చాలా చోట్ల గోదావరికంలో చూస్తే మీరు అక్కడక్కడ చాలా క్లినిక్స్ ఉన్నాయి. ఏది పల్లె దవాఖాన లాగా వెల్నెస్ సెంటర్స్ అవన్నీ కూడా మనం శాంక్షన్ చేసినాం. ప్రతి చోట వైద్యం అందుతుంది. మెటర్నిటీ హాస్పిటల్స్ ఇంప్రూవ్ చేసినాం. రోడ్డు కనెక్టివిటీ, రైల్ కనెక్టివిటీ అన్నింటినీ సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలో ఉన్న అన్నింటినీ అభివృద్ధి చేసినాం. అదేవిధంగా సింగరేణి కార్మికుల డిమాండ్లను కూడా మనం పరిష్కరిస్తా ఉన్నాం. కాబట్టి తప్పకుండా ఇక్కడ ప్రజలందరూ కూడా మోడీకి ఓటు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అన్ని చేశారు కదా ఈ పార్లమెంటు నియోజకవర్గంలో, ఎన్ని చేశాను అంటున్నారు కదా. నిరుద్యోగుల కోసం, స్థానిక ఉద్యోగ అవకాశాల కోసం ఎక్కడైనా మీ పోరాటం? తప్పకుండా స్థానిక ఉద్యోగుల కోసం అనేకమైనటువంటి ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు అంతా మెకనైజేషన్ అయిపోయి ఉద్యోగాలు జరుగుతూ ఉన్నాయి. దేశవ్యాప్తంగా మోడీ గారు ఒక కృతనిశ్చయంతో ఉన్నారు. ఇవాళ ఒక్కొక్క ఇండస్ట్రియలైజేషన్ జరుగుతుంటుంది. ఇండస్ట్రియల్ రెవల్యూషన్ 1, 2, 3, 4. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఇండస్ట్రియల్ రెవల్యూషన్ 4.0 నడుస్తుంది. డిజిటలైజేషన్ నడుస్తుంది. ప్రపంచంలో ఎక్కలేని విధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ ఇట్లాంటివన్నీ కూడా తీసుకుపోతాను. మన హైదరాబాద్లో కూడా రాబోయే 2 రోజుల లోపల కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యం లోపల ఒక ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ జరుగుతుంది. హైదరాబాద్ను ఒక గొప్ప హబ్గా చేయబోతున్నారు. కాబట్టి తెలంగాణ ప్రాంత ప్రజలకి ఈ కొత్త టెక్నాలజీలో వచ్చేటువంటి యువకులకు తప్పకుండా ఉద్యోగాల అవకాశాలు వస్తాయి. అంతేకాకుండా మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా కూడా చేయాలనుకుంటున్నారు. చాలా పెద్ద ఇండస్ట్రీస్ అన్నింటిని కూడా ఇన్వైట్ చేస్తున్నారు. అంతేకాకుండా ఒక ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసినాం. ఇవాళ పెట్టుబడులు అంటే భారతదేశంకి ఒక స్వర్గధామం. ఇక్కడ ఒక స్టేబుల్ గవర్నమెంట్ ఉంది. ఇక్కడ ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకుంటారు. ప్రజలకి, ప్రభుత్వానికి అనుకూలమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. పెట్టుబడిదారులకు ఒక నమ్మకం వచ్చింది. కాబట్టి వాళ్ళు ఎక్కలేని విధంగా ప్రపంచం లోపల గొప్ప పెట్టుబడులకు దామంగా భారతదేశం ఉంది. కాబట్టి తప్పకుండా ఇక్కడ ఇండస్ట్రీస్ వస్తాయి, నిరుద్యోగత కూడా తగ్గుతుంది, అనేక ఉద్యోగాల అవకాశాలు కూడా వస్తాయి. ఎట్లా ఉండబోతుంది RFCL పరిస్థితులు మీరు చూసారు కదా. ఇప్పుడు స్థానికంగా ఉంటున్నారు, బాధితులు అని చెప్పేసి అన్నారు. మరి మీ పార్టీ నుంచి వారికి ఏమైనా మద్దతు ఉండే అవకాశం ఉందా? ట్రాన్స్పరెంట్ సిస్టమ్ వచ్చింది. ఏదైనా కూడా ఉద్యోగ నియామకాలు అనేవి కూడా ఆన్లైన్లో వస్తున్నాయి. ప్రజలందరూ కూడా దాన్ని గమనించాలి. ఏ ఉద్యోగాలను వారు కోరుకుంటున్నారు, ఎట్లా కోరుకుంటున్నారు అని చెప్పి చూడాలి. 1-2 సార్లు విజ్ఞతను వివరించాలి. ఇలాంటి దళారుల వ్యవస్థ ఉంటే చట్టపరంగా ఖచ్చితంగా శిక్షించాలి. మా ఎంపీ గారు గెలిచిన తర్వాత ఇట్లాంటి వాటి అన్నిటిపైన రివ్యూ చేసి ఒక ట్రాన్స్పరెంట్ సిస్టమ్ తీసుకొచ్చి వీళ్ళకి మధ్య ఒక బ్రిడ్జ్ నెలకొల్పి ఏ ఒక్క నిరుద్యోగి కూడా ఎవరి చేతిలో మోసపోకుండా ప్రప్రథమంగా పనిని చేస్తాము. రాబోయే రోజుల్లో ట్రాన్స్పరెంట్గా NTPC అవ్వచ్చు, FCI అవ్వచ్చు, ఉద్యోగాలు ఇచ్చే ప్రయత్నం చేస్తాం. ఇక్కడ అవినీతికి తావులేనటువంటి ఒక పరిపాలన అందించడానికి ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ.
ఖచ్చితంగా బీజేపీ పార్టీతోటే దేశ అభివృద్ధి జరుగుతుంది. అదే విధంగా రాబోయే రోజుల్లో కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉండే ఏ నుంచి కూడా మా పార్టీకి సంబంధించిన అభ్యర్థులే గెలుపొంది దేశంలో మోదీ ప్రభుత్వాన్ని మరొకసారి స్థాపించబోతాము. అంతేకాకుండా నిరుద్యోగులకు కావచ్చు, మహిళలకు కావచ్చు, పిల్లలకు కావచ్చు, ఇతరత్ర ఏ వర్గానికి చెందిన వారికైనా కూడా పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు మా పార్టీ ద్వారానే అందుతాయి. పూర్తిగా ఒక విషయం చెప్పుకోవాలనుకుంటే అభివృద్ధి కార్యక్రమం అనేది భారతదేశం అభివృద్ధి చెందాలంటే బీజేపీతోనే సాధ్యం అని చెప్పేసి వీళ్ళు మనకు చెప్తున్న సమాచారం ఇది. కెమెరా పర్సన్ సతీష్ తో రామశోక్, నిరుద్యోగి న్యూస్, గోదావరి.